సో శ్వాస హాస్పిటల్‌లో అలర్జీకి సంబంధించినటువంటి అన్ని పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అలర్జీ అది డస్ట్ వలన, ఫుడ్ వలన, లేకపోతే ఇంకా కాక్రోచ్ వల్ల వస్తుందా? అంటే కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, తర్వాత దేనివల్ల అంటే పోలెన్స్ దేనివల్ల ఎలర్జీ వస్తుందో తెలుసుకోవటం. తెలుసుకొని ఒకవేళ గనక వాళ్ళకు డస్ట్ మైట్ ఎలర్జీ అని గనక మనం తెలిసినట్లయితే ఈ మందులతో పాటు ఇమ్యునోథెరపీ కూడా ఇవ్వచ్చు. ట్రీట్ ద రూట్ నాట్ ద ఫ్రూట్ అన్నట్టు. అంటే రూట్‌కు వైద్యం చేయటం. ఇమ్యునోథెరపీ అంటే రూట్‌కు వైద్యం చేయటం. సో అది కూడా ఇప్పుడు శ్వాస హాస్పిటల్‌లో అందుబాటులో ఉంది. కాబట్టి చిన్న పిల్లలు చీటికి మాటికి హాస్పిటల్ చుట్టూ తిరిగేది చాలామంది అన్ఐడెంటిఫైడ్ అలర్జీ ఆస్తమా కావచ్చు. దీనికోసమే మాటి మాటికి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. రకరకాల కాఫ్ సిరప్స్ వాడుతూ ఉంటారు. రకరకాల అంటే ఇంకా ఎన్ని రకాలు వాడాలనో మందులు అన్ని రకాలు వాడతారు. వీళ్ళు ఎన్ని మందులు వాడినా, ఎన్ని హాస్పిటల్‌లు తిరిగినా, ఎంతమంది డాక్టర్లను మార్చినా, అది హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదం, యునాని కొంతమంది అయితే అన్ని రకాలు వాడి చూస్తారు. అయినా తగ్గకపోయినా సో వీళ్ళల్లో అలర్జీ ఆస్తమా ఉండొచ్చు. దానికి క్లూ ఏంటంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా అలర్జీ ఆస్తమా ఉందా? సో అనేది మనం చాలా కూలంకషంగా ఈ హిస్టరీ గనక మనం తీసుకున్నట్లయితే ఆ కంక్లూజన్‌కి అనేది మనం రావచ్చు. ఒకసారి ఆ హిస్టరీ పూర్తిగా తీసుకోవటం, తర్వాత వాళ్ళ కంప్లీట్‌గా అలర్జీ ఆస్తమాకు సంబంధించిన పరీక్షలు చేయటం. దాని తర్వాత వాళ్ళకి ఇన్హలేషన్ థెరపీ గానీ, నేసల్ స్ప్రేలు గానీ, ఈ ట్రీట్మెంట్ గనక కరెక్ట్‌గా మనం తాళానికి తగ్గ తాళం చెవిలాగా, ఒక పాస్‌వర్డ్ లాగా కనుక ఈ ట్రీట్మెంట్‌ని మనం డిజైన్ చేస్తే పిల్లలు అద్భుతంగా రెస్పాండ్ అవుతారు. సంవత్సరానికి 10 సార్లు అడ్మిట్ అయినోళ్ళు 5 సంవత్సరాల హాస్పిటల్ వైపు కూడా రానోళ్ళని చూశాను నేను. అంటే అంత చక్కటి వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది.